విశాఖలో శ్రీమిత్ర గ్రూప్ నూతన కార్యాలయాన్ని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు శ్రీనటుడు శ్రీకాంత్ ప్రారంభించారు. శ్రీమిత్ర గ్రూప్ నీతి, నిజాయితీ, విలువలతో కూడిన సంస్థ అని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. క్వాలిటీ బిజినెస్ చేసే వారికి సిటీలో మంచి మార్కెట్ ఉంటుందని అన్నారు. విశాఖ భీమిలి మండలం చిప్పాడ సమీపంలో త్వరలో భారీ లేఅవుట్ ప్రారంభించబోతున్నట్టు సంస్థ ఎండీ చెప్పారు. మన భీమిలి ఏరియా చిప్పాడు విలేజ్ దగ్గర నేషనల్ హైవేకి దగ్గరలో త్వరలో రాబోతున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 10 కిలోమీటర్ల దూరంలో దాదాపు 300 ఎకరాల లేఅవుట్ రాబోతా ఉంది. మరి దీనికి సంబంధించిన సైలెంట్ ఫీచర్స్ అవన్నీ కూడా మీకు చౌదరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రత్యేకంగా కూడా ఖాతాదారులకు మొట్టమొదటి నుంచి కూడా ఒక కాన్ఫిడెన్స్, శ్రీమిత్ర అంటే వీళ్ళు చెప్పిన మాట ప్రకారం లేఅవుట్ డెవలప్ చేస్తారు, ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మనం ఎటువంటి చీకు చింత లేకుండా హ్యాపీగా అందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చనే ఒక కాన్ఫిడెన్స్ ఈరోజు మార్కెట్లో క్రియేట్ చేసుకున్నారు. మరి ఆ కాన్ఫిడెన్స్ ఇంకా మరింత పెరిగే విధంగా దీన్ని ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ కింద చేయాలని చెప్పని భావిస్తూ ఉన్నారు. దాంట్లో ఉన్న క్లబ్ హౌస్ కానీ మరి ఈ వెంచర్ నేను చూశాను, చాలా సక్సెస్ఫుల్గా కస్టమర్స్ అందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అందరూ. అలాగే ఇప్పుడు ఈ వైజాగ్లో ఫస్ట్ టైం చాలా భారీ ప్రాజెక్ట్ పోర్ట్ సిటీ అని చెప్పేసి భారీగా రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు ఇక్కడ పోర్ట్ సిటీ అనేది ఒకటి చేయడం, దానికి మళ్ళీ గంటా గారు మేము అందరం ఇక్కడ రావడం, వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. డెఫినెట్గా ఇది చాలా మంచి వెంచరు. నేను కూడా దీంట్లో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను, ఒకటి రెండో డెఫినెట్గా. ఎందుకంటే బాగా నచ్చింది నాకు ఆ ప్లేస్ కానీ ఇది కానీ. ఎందుకంటే ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో వైజాగ్ ఈరోజు నెంబర్ 1లో ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో డెఫినెట్గా ఈ వెంచర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చౌదరి గారు ఇంకా ఎన్నో వెంచర్లు చేయాలి ఇక్కడ వైజాగ్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బేసిక్గా శ్రీమిత్ర అనేది ఒక రియల్ ఎస్టేట్లో ఒక సంస్థలో పనిచేసిన దగ్గర నుంచి నేను బయటకు వచ్చి కంపెనీ పెట్టిన సిద్ధాంతమే శ్రీమిత్ర అని. కస్టమర్ కంపెనీ చేయాలి, ప్రాజెక్ట్ అనేది కమర్షియల్ అవ్వకూడదు, లాభం లేని వ్యాపారం ఉండకూడదు, కానీ విలువ లేని వ్యాపారం చేయకూడదు అనే సిద్ధాంతంతో శ్రీమిత్ర స్టార్ట్ చేశాం. ఆ విలువలు కాపాడుకుంటూ కంపెనీ కానీ కస్టమర్స్ కానీ నమ్మి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఆర్గనైజేషన్లో ఉన్న వారికి నష్టం జరగకూడదు అనే దాని మీద మొట్టమొదటి తీసుకున్న డెసిషన్ నుంచి ఈ రోజు వరకు కూడా కంపెనీ రిటైర్ అయిపోయేంత వరకు దాని మీద నిలబడి ఉంటానని మీ ఇద్దరికి ఇంకోసారి చెప్తాను, చేస్తున్నాను.